Hi, hello everyone. Welcome back to my YouTube channel Wow MRS Part of Your Life. ఈరోజు మనం ఈ వీడియోలో ఫస్ట్ మనం ఇంగ్లీష్లో ఏ సెంటెన్స్ మాట్లాడాలన్నా సబ్జెక్ట్ అవసరం అన్నమాట. సో ఆ సబ్జెక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో పూర్తిగా చూడండి. సో ఇంగ్లీష్లో మనకి 7 సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ ఏంటంటే ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్. సో ఇప్పుడు ఇంగ్లీష్లో 7 సబ్జెక్ట్స్ ఉంటాయని తెలుసుకున్నాం. సో ఇప్పుడు వాటి మీనింగ్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఐ అంటే నేను, వి అంటే మేము, మనము, యు అంటే నీవు, మీరు, దే అంటే వారు, హీ అంటే అతడు, ఇతడు, షీ అంటే ఆమె, ఈమె, ఇట్ అంటే ఇది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది ఇంగ్లీష్లో సబ్జెక్ట్స్ యొక్క తెలుగు మీనింగ్ అనమాట. సో మనకు తెలుగులో వాటి మీనింగ్ క్లియర్గా తెలిసినప్పుడే మనం అవి ఉపయోగించగలుగుతాం. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు ఆ సబ్జెక్ట్స్ యొక్క మీనింగ్ తెలుసుకున్నాం. సో సబ్జెక్ట్స్ యొక్క మీనింగ్ తెలుసుకున్న తర్వాత ఇంకొక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలిసి ఉండాలి. అవి ఏంటంటే ఈ సబ్జెక్ట్స్లో సింగులర్ సబ్జెక్ట్స్ ఏంటి, ప్లూరల్ సబ్జెక్ట్స్ ఏంటి, వాటితో పాటు థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ అని వేటిని అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫస్ట్ సింపుల్గా మీకు గుర్తుండాలంటే ఫస్ట్ ప్లూరల్ సబ్జెక్ట్స్ ఏంటో మనకు ఐడియా ఉండాలి. ఆ ప్లూరల్ సబ్జెక్ట్స్ ఏంటంటే వి, యు, దే. వి అంటే మీనింగ్ ఏంటి, మేము, మనము. యు అంటే నీవు, మీరు. దే అంటే వారు. ఈ వి, యు, దే అనేవి ప్లూరల్ సబ్జెక్ట్స్. సో ఇవి కాకుండా మిగతావి ఐ, ఈ, షీ, ఇట్ ఇవేంటి సింగులర్ సబ్జెక్ట్స్. ఐ అనేది సింగులర్ సబ్జెక్టే, ఈ, షీ, ఇట్ అనేవి కూడా సింగులర్ సబ్జెక్టే. కాకపోతే ఈ, షీ, ఇట్ అనే వాటిని మనం స్పెషల్గా థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ అని అంటాం. సో ఓన్లీ సింగులర్ సబ్జెక్ట్స్ అంటే ఇంక్లూడింగ్ ఐతో పాటు ఈ, షీ, ఇట్. ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ అంటేనేమో ఈ, షీ, ఇట్. సో ఇవి ఎందుకు గుర్తుంచుకోవాలి అనేది మనకు తర్వాత, అంటే ఈ సబ్జెక్ట్స్ తర్వాత ఎలాంటి హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి అక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది తెలుసుంటేనే మనం కరెక్ట్ హెల్పింగ్ వర్బ్ని తీసుకోగలుగుతాం. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ సబ్జెక్ట్స్ అన్నింటిలో ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చేసి వి, యు, దే. సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఐ, ఈ, షీ, ఇట్. ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ అంటే ఈ, షీ, ఇట్. సో ఇది ఫ్రెండ్స్. సో ఈరోజు మనం పూర్తిగా సబ్జెక్ట్స్ గురించి నేర్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఒకసారి అర్థం కాకపోతే 2-3 టైమ్స్ చూడండి. మీరు ఒక నోట్స్ తీసుకొని ఆ నోట్స్లో నేను చెప్తున్నది రాయండి. ఓకేనా ఫ్రెండ్స్. అంటే ఇక్కడ నేను ఎందుకు ఇవ్వలేదంటే ఇక్కడ వర్డ్స్ ఇవ్వచ్చు నేను స్క్రీన్ పైన, బట్ స్క్రీన్ పైన ఇస్తే మీరు పెన్ను పేపర్ తీసుకొని దాన్ని ఎక్సర్సైజ్ లాగా మనం ప్రాక్టీస్ చేయమన్నమాట. సో నేను ఇక్కడ ఏదైతే చెప్తున్నానో అది నోట్స్లో రాసి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో హెల్పింగ్ వర్బ్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 100% మీకు ఉపయోగపడే వీడియోలు ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.